హాయ్ గైస్, కృష్ణ గారు నటించిన 10వ చిత్రం అవే కళ్ళు. సూపర్ స్టార్ కృష్ణతో పాటు హీరోయిన్ గా కాంచన గారు నటించారు. ఈ చిత్రం స్పెషల్ ఏంటంటే ఫుల్ కలర్ లో వచ్చిన మొట్టమొదటి క్రైమ్ చిత్రం. అలాగే ఇంకో విషయం, తెలుగులో వచ్చిన మొట్టమొదటి క్రైమ్ థ్రిల్లర్ జాబితాలో మొదటి స్థానం. ఈ సినిమా డిసెంబర్ 14న 1967లో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకున్న చిత్రం. ఈ చిత్రాన్ని ఏవిఎం ప్రొడక్షన్స్ నిర్మించింది. ఏసీ త్రిలోక్ చంద్ర దర్శకత్వం వహించారు. కథలోకి వెళ్తే, కాంచన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా హత్య చేయబడుతున్నారని తెలుసుకుంటుంది. ప్రతి హత్య జరిగిన ప్రదేశంలో ఒక సిగరెట్ మొక్క దొరుకుతుంది. అదే ఆమెకు ఉన్న ఒకే ఒక ఆధారం. ఈ హత్యల మిస్టరీని కృష్ణ ప్రేమలో ఉండగా కాంచన ఆమె సహాయంతో మిస్టరీని ఛేదిస్తారు. ఈ సినిమాలో మా ఊళ్ళో ఒక పడుచుంది, దెయ్యమంటే భలే భయమన్నది వంటి పాటలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. క్లాసిక్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచిపోయింది ఈ పాట. ఇక ఈ సినిమాలో కృష్ణతో పాటు కాంచన, రాజనాల, పద్మనాభం, రమణారెడ్డి, గుమ్మడి, నాగభూషణం, గీతాంజలి మొదలైన వారంతా నటించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలో ఒకేసారి నిర్మించారు. తెలుగు, తమిళ్లో కూడా హీరోయిన్ గా కాంచనే నటించింది. అలాగే గీతాంజలి పాత్రను కూడా 2 భాషల్లో ఏమే నటించింది. ఇక్కడ ఇంకో విషయం చర్చించవలసి వస్తే, అవే కళ్ళు సినిమా నిర్మాణం భక్త ప్రహ్లాద సినిమాతో పాటు షూటింగ్ జరిగింది. నిర్మాత ఏవి మెయ్యప్పన్ భక్త ప్రహ్లాద సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు. అయితే అతని కుమారుడు మాత్రం మురుగన్ కుమారన్ మరి శరవణన్ అవే కళ్ళు సినిమాపై ఎక్కువ నమ్మకం ఉంచారు. ఫలితంగా మెయ్యప్పన్ తన దృష్టిని భక్త ప్రహ్లాద సినిమాపై కేంద్రీకరించగా, అతని కుమారులు అవే కళ్ళు సినిమాపై దృష్టి పెట్టారు. చివరికి భక్త ప్రహ్లాద భక్తిరసం చిత్రం అప్పట్లో ఆదరణ ఎక్కువగా ఉండడం వల్ల భారీ విజయాన్ని సాధించగా, అవే కళ్ళు మాత్రం డిఫరెంట్ జోన్ లో విజయాన్ని అందుకుంది. మళ్ళీ రిలీజ్ అయినప్పుడు ఎక్కువ లాభాలను ఆర్జించి పెట్టిన సినిమాగా నిలిచిపోయింది. థ్యాంక్ యూ గైస్. మరో వీడియోతో మీ ముందుకు.